నమస్తే, వెల్కమ్ టు వైఎస్ జగన్ టీవీ. తనకలు మండల పార్టీలోనే కోకంటి క్రాస్ పొలం సిద్ధారెడ్డి ఫంక్షన్ హాల్లో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే మక్బూల్ అహ్మద్, హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికలో మనమందరము కష్టపడి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఈ 5 ఏళ్లలో సంక్షేమ పాలన చూశారు. మరోసారి ఈ సంక్షేమ పథకాలు అన్ని అందాలంటే మళ్లీ జగనే ముఖ్యమంత్రి చేసుకోవాలి. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి వైఎస్ కాంగ్రెస్ పార్టీ జెండాను కదిరిలో 3వసారి ముచ్చటగా ఎగరవేయాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే నుంచి అభినవ్, రఘుగౌడ్, జగద్గౌడ్, విష్ణునాయక్, మునేంద్ర, వంశీ, తేజ, కిషోర్. నాకు దిగేదికి జరగదు, నాకు గెలుపుకు మీరంతా కృషి చేస్తారని, మరియు జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. లేకపోతే మేమంతా ఇళ్లలో ఉండాలి, సైకిల్ తిరుగుతుంది, ఫ్యాన్స్ ఎలా ఉండాలంటే మేమంతా తప్పకుండా సైకిల్ డిగ్రీ పంపి ఫ్యాన్ ఓటు వేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక్కడ కార్యకర్తల కన్నా నాయకులు ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ బూతుల్లో కష్టపడి మెజార్టీ తీసుకొని రావాలని వారికి మనవి చేసుకుంటూ వారికి అందరికీ నేను రిక్వెస్ట్ ఒకటే చేసేది ఏమిటంటే, అన్నా మీరందరూ నా కోసం చదువుకోండి. నేను మీకోసం 5 సంవత్సరాలు చదివిస్తాను. 5 సంవత్సరాల మీకు అందుబాటులో ఉంటాను. మీ అవసరం వచ్చిన చదువులందరూ నేను సెకండ్ చిన్నపల్లి చేస్తానని హామీ ఇస్తున్నాను. పెద్ద సంవత్సరంలో మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ వచ్చే ఎన్నికల్లో ఓటు వేయించి నా గెలుపుకు మరియు శాంతం యొక్క పార్లమెంట్ పంపడానికి మీరందరూ దోహదపడతారని, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడంలో మీరందరూ బాధ్యత ఉంటారని నేను కోరుకుంటూ మీకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జగన్.